ఓవర్‌సీస్‌లో హ్మ్. మలయాళం సినిమా చూస్తున్నప్పుడు, హ్మ్. బహుశా ఆ ప్రొడ్యూసర్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు. ఫస్ట్ డేనే ఒక ప్రొడ్యూసర్ వచ్చిండదు. నుంచి ఒక కాలొస్తుంది అవును. అని ఫస్ట్ డేనే ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు. చేయలేదు. మీరు కూడా ఇది చాలా ఫాస్ట్‌గా తీసుకున్న డెసిషనా? లేదంటే ఇద్దరు ముగ్గురితో ఏమైనా మాట్లాడి లేదండి. నేను ఎవరిని నా డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ అండి. హ్మ్. ఎవరిని కన్సల్ట్ కూడా చేయను. హ్మ్. ఇప్పుడు 35 అనేది ఇట్ వాస్ ఆ డెసిషన్ కథ విన్న వెరీ నెక్స్ట్ మూమెంట్ నేను ఓకే చేసిన కథ 35. ఒక్క చేంజ్ కూడా చెప్పని కథ 35. ఈయన విన్న వెంటనే ఐయామ్ డూయింగ్ దిస్, నేను ఎట్లైనా చేయాల్సిన సినిమా అని పట్టుబడిన కథ ఇది. ఓకే. అట్లని నేను సినిమా నచ్చిందనుకోండి, దాన్ని ఎంతవరకైనా ప్రమోట్ చేస్తా ఫస్ట్. ఇప్పుడు రివ్యూయర్స్ కూడా ఒక నచ్చితే ఎలా ప్రమోట్ చేస్తారో అలా చేస్తారు. నేను కూడా ఒక సినిమా నచ్చితే దాని గురించి చెప్పుకుంటా. అలా ఈ ఇయర్ నాకు నచ్చిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. 'లిటిల్ హార్ట్స్' గురించి నేను చాలా ప్రమోట్ చేసుకున్నాను నేనే. నాకు ఏ రకమైన సంబంధం లేదు. అందులో ఉన్న వ్యక్తులకి నాకు ఏమీ తెలీదు. హ్మ్. కానీ అది నాకు చాలా బా నచ్చింది. హ్మ్. దానికి నాకు తెలిసినోళ్ళందరిని తీసుకెళ్ళాను 'లిటిల్ హార్ట్స్' సినిమాకి. చూడనోళ్ళకి ఇండియాలో మా 'సజీవ్' సినిమా చూడాలంటే నేనే టికెటేసి ఫస్ట్ సినిమాకెళ్ళు అని పంపించిన వ్యక్తి. హ్మ్. సో, ఐ ఐ లవ్ సినిమా. ఆ సినిమా అనే ఇష్టంతోటి ఏ సినిమా అయినా ప్రమోట్ ఇట్ ఇన్ ద సేమ్ వే.